హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,382 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ముందు నేను ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పాను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను, మార్కెట్ కొద్ది కన్సల్టేషన్ మోడ్లో రావాలని కూడా మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా చెప్పడం జరిగింది, మార్కెట్లో ఏదైనా భయంకరమైన న్యూస్ కానీ ఏదైనా గుడ్ న్యూస్ కానీ వస్తే మాత్రం ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ పనిచేయదని కూడా చెప్పడం జరిగింది. సో ఓకేనా, ఒకవేళ బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం మనకి సపోర్ట్ లెవెల్ ఏది వర్కౌట్ చేయదు, మార్కెట్ డౌన్ఫాల్ వస్తుంది. గుడ్ న్యూస్ వస్తే మాత్రం మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ వర్కౌట్ అవుతుంది. ఆ న్యూస్ ఉన్నంత వరకు మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది, తర్వాత డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను మెన్షన్ కూడా చేయడం జరిగింది. సో అదేవిధంగా దానికన్నా ముందు కూడా నేను చూసుకుంటే నేను 2 ప్యాటర్న్స్ బ్యాంక్ నిఫ్టీలో వస్తున్నాయి, రావడానికి రెడీగా ఉన్నాయని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఒకటి మనం చూసుకుంటే మాత్రం ఒకటి పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే కంపల్సరీ రావడానికి కన్ఫర్మేషన్ అవ్వాలని కూడా మీకు చెప్పడం జరిగింది. పోలన్ ఫ్లాగ్ ఇది కన్ఫర్మేషన్ అయితే తర్వాత మనకి 56,000 లెవెల్ మనకి ఈ లెవెల్ పర్ఫెక్ట్ వాల్యూమ్తో వస్తే మాత్రం డెఫినెట్ 56,000 బ్రేక్ చేసి 58,000 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా మీకు మనకి బ్యాంక్ నిఫ్టీ చెప్పడం జరిగిందన్నమాట. ఆల్రెడీ దానికన్నా ముందు మనం చూసుకుంటే మాత్రం మనకి 60,000 మార్కెట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. కానీ దానికన్నా ముందు మాత్రం మార్కెట్ కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసుకుంటే లేని పక్షంలో మార్కెట్ని డౌన్ఫాల్కి తీసుకొచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో రేపు మాత్రం 56,000 దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ 56,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 56,500 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మాత్రం 57,000 అయితే సెకండ్ టార్గెట్ అయితే నేనైతే పెట్టుకోవడం జరుగుతుంది. అది కూడా 56,000 మనకి పర్ఫెక్ట్ వాల్యూమ్తో ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. సో దానికన్నా ముందు మార్కెట్ కొద్దిగా రాంగ్ బయింగ్ వెళ్ళింది. మార్కెట్ వెళ్ళడానికి కారణం కూడా మీకు మనందరూ తెలిసి యుద్ధం బ్రేక్ అయ్యింది, సీజ్ ఫైర్ అయితే రావడం జరిగింది. సో సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత మనకి డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా పాజిటివ్నెస్ అయితే కనబడింది. దానికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది నా మైండ్లో. మార్కెట్ యుద్ధం సమయంలో అంటే క్వశ్చన్ వచ్చింది, దానికి ఆన్సర్ కూడా ఇమీడియట్లీగా నాకు స్ట్రైక్ అయింది, దొరికింది. మార్కెట్లో యుద్ధం స్టార్ట్ అయిన నుంచి మన గత 4-5 రోజులు వీక్లీ చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా 1,000 సెల్లింగ్ ప్రెజర్ కానీ లేదా 2,000 సెల్లింగ్ ప్రెజర్ కానీ లేదా 1,500 సెల్లింగ్ ప్రెజర్ అయ్యి మాత్రం యుద్ధం సంబంధించిన ప్రెజర్ అయ్యే క్యాండిల్ అయితే ఎక్కడ కనబడలేదు. ఈ లెవెల్లో మనం చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా మనకి యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా బిగ్ నెగిటివ్ క్యాండిల్ అయితే ఎక్కడ కనబడలేదు. మార్కెట్ ఆ రోజు ఒకరోజు మాత్రం మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ రికవరీ చేసుకుని హోల్డ్ అయింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ ఓపెన్ అయింది అనమాట. సో దాని గురించి పెద్ద న్యూస్ కాదు. ఒకవేళ మార్కెట్ భయంకర న్యూస్ వస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంట్ వెళ్ళకుండా డౌన్ సైడ్కి వచ్చేయాలి. మార్కెట్ రాకుండా అక్కడే హోల్డ్ అయిందంటే మార్కెట్ యుద్ధం భయం అంతగా మార్కెట్ లేదని కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో అయితే మనకి ఇక్కడ యుద్ధం సంబంధించిన బిగ్ నెగిటివ్ క్యాండిల్ లేదు. ఈ రోజు మాత్రం పాజిటివ్ క్యాండిల్ ఎలాగ వచ్చింది, ఎందువల్ల వచ్చింది, మార్కెట్ మొన్న నెగిటివ్నెస్లో మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు, పాజిటివ్గా ఉన్నప్పుడు మార్కెట్ ఎందుకు రియాక్ట్ అయ్యింది అనుకున్న దాన్ని క్వశ్చన్ వేసుకుంటే మాత్రం మనం డెఫినెట్గా ఇక్కడ మనం మొత్తం ఒకసారి చూసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి మార్కెట్ చూసుకుంటే హైర్ సైడ్స్ ఫార్మేషన్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అంటే మార్కెట్ ఏంటంటే పాజిటివ్లో ఉందన్నమాట. పాజిటివ్లో వచ్చినప్పుడు మార్కెట్ డెఫినెట్గా నేను కొన్ని విషయాలు చెప్పాను. హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ డౌన్ సైడ్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాలిటిలిటీ కూడా మార్కెట్ రావాలని కూడా చెప్పడం జరిగింది. 2 విధాలుగా వాలిటిలిటీ హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ వచ్చింది. నేను మీకు ఒక విషయం కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. మార్కెట్ ఎప్పుడైతే వాలిటిలిటీగా వస్తుందో, డౌన్ సైడ్ హెల్తీ కరెక్షన్ వైపు వస్తుందో మార్కెట్ డెఫినెట్గా బయ్యర్స్ హ్యాండ్ ఓవర్లో మార్కెట్ ఉంది అని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కాకుండా దానికన్నా ముందు వీడియోలో మీకు నేను చెప్పడం జరిగింది. కాల్తో వీడియో ఒకసారి చూడండి. ఓకేనా, సో మార్కెట్ ఓవర్గా మనం చూసుకుంటే మనకి బయ్యర్స్ గ్రిప్లోనే ఉంది, మార్కెట్ సెల్లింగ్ లేదు, కొద్దిగా మనకి కన్సోలేషన్ మోడ్లో రావాలి, మార్కెట్ వచ్చింది. సో న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందనమాట. సో ఇక్కడి నుంచి మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ ఇప్పుడు 56,000 దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది పర్ఫెక్ట్ వాల్యూతో బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాది ఇంటర్డే బేసిక్లో 56,500 57,000 మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇంటర్డే బేసిక్లో అది రేపు అవచ్చు, ఎల్లుండి అవచ్చు, ఈ వీక్ అవచ్చు. ఓకే, సో అదేవిధంగా మనం ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇంటర్డే బేసిక్లో ఒక విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు
సో మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ని ఈ రెసిస్టెంట్ లెవెల్ని మనం కంపేర్ చేసుకుంటే మాత్రం రెసిస్టెంట్ లెవెల్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, సపోర్ట్ లెవెల్ కొద్దిగా వీక్ ఉంది. ఈ వీక్గా అయితే ఈ సపోర్ట్ లెవెల్ ఉందని కూడా మీకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సపోర్ట్ లెవెల్ అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అది ఆ స్ట్రాంగ్నెస్ ఇవాళ మూమెంట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు మార్కెట్ బిహేవ్ చేసిందో చూడండి. మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే గుడ్ న్యూస్ వల్ల మార్కెట్ ఈ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, మార్కెట్ వెళ్ళిపోవాలంటే. కానీ మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కొద్ది కన్సల్టేషన్ మోడ్లో కూడా డౌన్ఫాల్ అయిందనమాట. డౌన్ఫాల్ కూడా ఎన్ని నిమిషాలు కూడా అయింది కూడా చూద్దాం. ఇది 15 మినిట్స్ చార్ట్ అనమాట. చూడండి, అంటే 1 అవర్ ఇక్కడే హోల్డ్ అయింది మార్కెట్. ఇది 4 క్యాండిల్స్ అనమాట, 15 మినిట్స్ 1 అవర్ అనమాట. సో ఈ 1 అవర్ కూడా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్లకుండా అక్కడే కన్సల్టేషన్ మోడ్లో చేసుకుందనమాట. సో ఈ 1 అవర్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఒకవేళ అటెంప్ట్ చేసింది. మళ్ళీ అటెంప్ట్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయిందంటే మన రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ ఆ స్ట్రాంగ్నెస్ని బ్రేక్ చేయడానికి, స్ట్రాంగ్నెస్ని వీక్నెస్ చేసుకోవడానికి మార్కెట్ శతవిధాలుగా ఈరోజు ప్రయత్నించింది. ఇది ఎంత గుడ్ న్యూస్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్, ఇంత గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా మార్కెట్. సో అదేవిధంగా మనకి ఈ లెవెల్ వెళ్ళిపోవాలా, యాక్చువల్గా ఈ లెవెల్ అంత గుడ్ న్యూస్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. కానీ ఏంటంటే నేను ముందు కూడా చెప్పడం జరిగింది, సపోర్ట్ లెవెల్తో మనం కంపేర్ చేసుకుంటే రెసిస్టెంట్ లెవెల్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. ఆ స్ట్రాంగ్నెస్ మనకి ఇప్పుడు కనబడింది అనమాట. ఓకేనా. సో ఇంట్రాడే బేసిస్లో చూడండి, ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ వచ్చింది, 1 అవర్ హోల్డ్ అయింది, మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది, మళ్ళీ కొద్దిగా కన్సల్టేషన్ మోడ్ వచ్చింది, తర్వాత మళ్ళీ వెళ్ళి మనకి తర్వాత థర్డ్ టైం మార్కెట్ ఈ లెవెల్ లైట్గా లాస్ట్ మినిట్లో బ్రేక్ చేసింది అనమాట, లాస్ట్ మినిట్లో. ఓకేనా. అంతేకాకుండా మార్నింగ్ నుంచి కూడా ఈ లెవెల్లోనే మనకి ట్రేడ్ అయ్యింది. సో అయితే ఓకే. సో ఓకే, మార్కెట్ రేపు మాత్రం ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. రేపు మాత్రం మార్కెట్ 55,000 ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం 55,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 55,000 బ్రేక్ అయితే మాత్రం 56,000 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. 56,000 ఒక వాల్యూమ్తో మనం బ్రేక్ చేస్తే మాత్రం తర్వాత ఇందాక చెప్పిన కూడా ఆ టార్గెట్కి అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో మార్కెట్ ఈ వీక్లో ఈ 2 డేస్లో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది మార్కెట్లో, ఎందుకంటే గుడ్ న్యూస్ ఉంది కాబట్టి. ఆల్రెడీ మార్కెట్ కూడా పాజిటివ్నెస్లో ఉంది, మార్కెట్ బయ్యర్స్ చేతిలో ఉంది కాబట్టి మనం భయం లేదు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో అయితే మనకి సపోర్ట్ లెవెల్ కింద సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 55,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. 55,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ అని చెప్పను, కొద్దిగా ఇంట్రాడే బేసిక్లో మాత్రం సపోర్ట్ చేసుకునే 55 ఈ లెవెల్ అయితే 55,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. తర్వాత 55,500 దగ్గర మాత్రం 56,000 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ 56,000 అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. 20 రూపీస్ 30 రూపీస్ ప్రాఫిట్కి నేను చేసుకుంటాను అనమాట. అదేవిధంగా మార్కెట్లో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనం 55,000 ఇయర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఇన్కేస్ ఏదైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 55,000 దగ్గర నుంచి మనకు సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ 55,000 లోపు మార్కెట్ అంటే 54,800 కావచ్చు, 54,600 లోపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం నేను అగైన్ మళ్ళీ బై చేసడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే మన ఈ లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ అయితే 55,500 బ్రేక్ అయితే మాత్రం 55,500 బ్రేక్ అయితే మనం అక్కడి నుంచి మనం నేనైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట, కాల్ ఆప్షన్ తీసుకోవడానికి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీకి క్లోజింగ్ 24,924 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ రివ్యూస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనకి మార్కెట్ కొద్ది సెల్లింగ్ కన్సల్టేషన్ మోడ్లో సెల్లింగ్ రావాలా. నిఫ్టీ ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా గతంలో ట్రై చేసింది, కానీ మార్కెట్ వాల్యూమ్తో మనకి మూడపడలేదు. కానీ ఇప్పుడు కూడా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యడం వల్ల ఒక పర్ఫెక్ట్ వాల్యూమ్ అయితే రాలేదు. ఈ లెవెల్ మనకి మార్కెట్ సపోర్ట్ లెవెల్ తీసుకొని ఈరోజు మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఎందుకంటే ఇంతకుముందు నేను గతంలో కూడా ప్రీవియస్ వీడియోస్లో చాలా విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. నా లెవెల్స్ నేను పర్టికులర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తున్నాను కదా, ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎప్పుడైతే నేను గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే సపోర్ట్గా ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా అది రెసిస్టెంట్గా మారిపోతుంది అని కూడా మీకు గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఈ విషయాలు ఎందుకంటే నేను కంటిన్యూగా ఫాలో చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు అర్థం అవుద్ది. కానీ ఎప్పుడో ఒకసారి వీడియో చూస్తుంటే మాత్రం మీకు ఏమీ అర్థం కాదనమాట. సో ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అవడం జరిగిందో ఈ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మార్కెట్కి మాత్రం డెఫినెట్గా మనకి 25,000 దగ్గర ఒక 25,000
మనం చూసుకుంటే ఒక 25,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీకి. సో నిఫ్టీకి 25,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఫెయిల్యూర్ అయిపోయి సపోర్ట్గా మారిపోయే అవకాశం ఉందని గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం. సో మనకి టార్గెట్ మాత్రం 25,200 వరకు అయితే రేపు ఇంటర్డే బేసిక్లో నా టార్గెట్ అయితే పెట్టుకుంది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఏదైనా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 25,500 వరకు అయితే నా టార్గెట్ ఇంకో టార్గెట్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది మనకి ఇంటర్డే బేసిక్లో టార్గెట్ నా టార్గెట్ అనమాట. అదేవిధంగా మనకి ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 24,600 మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ బ్రేక్ అయ్యే పాసిబిలిటీ లేదు. ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఇప్పుడున్న కండిషన్ ప్రకారం చూసి ఏదైనా మళ్ళీ ఏదైనా యుద్ధం మొదలవుతుంది, ఏదైనా అయితే ఏదైనా దారుణమైన న్యూస్ ఏదైనా వస్తే అది వేరే విషయం. ఒకవేళ న్యూస్ ఏం రాకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో పాజిటివ్నెస్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ముందు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ వస్తే మాత్రం మన సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ నేను కాదు ఎవరు చెప్పిన సపోర్ట్ లెవెల్ కూడా దేనికి పనికి రావు అనమాట. ఓకేనా. సో అయితే మార్కెట్ 25,000 ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అది సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ని సపోర్ట్గా మారిపోద్ది. ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం 25,500 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో రెసిస్టెంట్ లెవెల్ 25,200, రెసిస్టెంట్ లెవెల్ 25,500 కూడా మన రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓవరాల్గా మన మార్కెట్ మనం చూసుకుంటే ఈ వీక్లో మాత్రం మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ మన రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళే పాసిబిలిటీ కనబడుతుంది. ఈ న్యూస్ ఇంపాక్ట్ ఈ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్ళిపోవాలి. ఒకవేళ మార్కెట్ 25,500 దగ్గరికి వెళ్ళి న్యూస్ ఒకవేళ అయిపోతే మాత్రం ఇక్కడ నుంచి ఒక యూ టర్న్ తీసుకుంటుంది మార్కెట్. యూ టర్న్ తీసుకుని మళ్ళీ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నేను నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.